ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి గురించి కొన్ని విషయాలు మనం చెప్పుకోవాలి. ఆయన కొన్ని విషయాల్లో స్పెషల్. దానిలో మేజర్గా మనం చెప్పుకోవాల్సింది దానగుణం. ఆయన దానగుణం కరెక్టే. లాస్ట్ టైం విజయవాడకు వరదలు వచ్చినప్పుడు ఆయన చేసింది మామూలు ఇది కాదు. ప్రభుత్వం తరపు నుంచి వచ్చి ఆయన పదవీని ద్వారా ఇచ్చింది ₹1,00,00,000. ఆ సీట్లో కూర్చొని ఆయన సొంతంగా ₹4,00,00,000 ఇచ్చాడు. మళ్ళీ సొంత నిధుల్లో నుంచి దెబ్బతిన్న 400 పంచాయతీలకి ఒక్కో పంచాయతీకి 1,00,000 చొప్పున ఇచ్చాడు. అది ఎవడు చేయగలడు సొంత నిధులతోనే? సీఎంఆర్ఎఫ్తోనో దేంతోనో ఏదో ఇచ్చేసుకొని చేసుకోవడం అంతవరకు ఓకే, దట్స్ ఓకే, ఒప్పుకుంటాం. చేశారు చంద్రబాబు గారు, ఎవరో ఒకరు జగన్మోహన్ రెడ్డి గారు, ఎవరైనా కానివ్వండి. సీఎంఆర్ఎఫ్లో లేదంటే పార్టీ ఫండ్లోంచి ఇవ్వడం కాదు, సొంతంగా ఇచ్చింది ఈయనే. సో ఆయన స్పెషల్. ఆ తర్వాత మొన్న రాఖీ పండుగ సందర్భంగా తన నియోజకవర్గంలోని వితంతు మహిళలకి నేను మీకున్నాను, ఒక అన్నగా అండగా మీకున్నాను అని చీరలు పంపించాడు. అది ఎవరన్నా చేస్తారా అండి? ఎవరన్నా చేశారు ఇప్పటిదాకా? పవన్ కళ్యాణ్ గారు చేశారు. దానికి ఆయన్ని మనం అప్రిషియేట్ చేయాలి. అది ఒక ఎంకరేజ్మెంట్. వాళ్ళకి ఉన్నారు, మనకు ఒకళ్ళు ఉన్నారు అనే ఆలోచన ఎవరు కల్పిస్తారండి? పవన్ కళ్యాణ్ గారు కల్పించారు. అదేవిధంగా తన నియోజకవర్గంలోని అనాథ పిల్లలకు 45 మంది దాకా ఉన్నారు. వాళ్ళకి నెలకు ఒక 5,000 చొప్పున ఆయన తీసుకునే జీతం మొత్తం విరాళంగా ఇచ్చేస్తున్నారు. అది ఒక స్పెషాలిటీయే కదా ఆయనలో. తర్వాత ఈ అరకు పాడేరు అటు వెళ్ళినప్పుడు ఆ గిరిజనులకు చెప్పులు లేకపోవడం ఆయన గమనించి సొంతంగా చెప్పులు ఆర్డర్ ఇచ్చి ఆయనే పంపించారు సొంత నిధులతోనే. గవర్నమెంట్లో ఉన్నాడు కదన్నా పంపించారేమో అనుకోవచ్చు, చాలామంది అనుకోవచ్చు. అంత సీన్ లేదు. గవర్నమెంట్ ద్వారా వెళ్ళాలి అంటే ఈ పాడికి ఇప్పటికి కూడా చెప్పులు కాదు కదా, వాటి తయారీ కూడా జరిగి ఉండదు. సో ఆయన సొంత నిధుల్లోంచే పంపించాడు. సో అందుకు ఆయన స్పెషల్. ఎక్కడ పర్యటన చేసినా ఏం చేసినా ఏం లేదో గుర్తుంచుకొని ఖచ్చితంగా చేయిస్తాడు. అందుకు స్పెషల్.